సమ్మర్లో ఆడవాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్. ఆల్మోస్ట్ 60% ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ చూసే ఉంటారు. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మెయిన్గా మీరు పాటించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వాటర్ ప్రాపర్గా తీసుకోండి. కనీసం రోజుకి 3 లీటర్ల వాటర్ అయినా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యూరిన్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఆపుకోవద్దు. మీరు బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా కానీ టైం ప్రకారం యూరిన్కి వెళ్ళేటట్టు చూడండి. యూరిన్ని హోల్డ్ చేయకండి, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఇండియన్ టాయిలెట్స్ ఉన్న బాత్రూమ్స్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యూరినేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్స్టర్నల్ జెనిటల్ ఏరియా అంటే వెజైనల్ పార్ట్ని డ్రైగా ఉండేటట్టు చూసుకోండి, ప్రాపర్గా క్లీన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బాగా స్ట్రాంగ్గా ఉండే కెమికల్స్, సోప్స్, డిటర్జెంట్స్తో వెజైనల్ ఏరియాని క్లీన్ చేయకండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సెక్షువల్ ఇంటర్కోర్స్కి ముందు తర్వాత కూడా ప్రాపర్గా హైజీన్ పాటించండి. ప్రాపర్గా వాష్ చేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి కూడా రాకుండా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.